రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం డబీడ్గూడ గ్రామంలో గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించడం లేదని, కేసీఆర్ పరిపాలన నిరంకుశ పాలనగా ఉందని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి యువకుడు పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఇక నాయకులు అందేల శ్రీరాములు, యాదవ్ పాపయ్య గౌడ్, కడారి జంగయ్య యాదవ్, కొప్పు భాష యాదీష్, ఇక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రంజాన్ వస్తే ముస్లిం సోదర సోదరి మనకు రంజాన్ శుభాకాంక్షలు కట్టుకో, ఇబ్బంది లేదు. నువ్వు టోపెట్టుకో, వానికి టోపెట్టి ఇబ్బంది లేదు. క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి మనకు శుభాకాంక్షలు. వీడు సిల్వసుడు, వాళ్ళకి సిల్వసుడు వేసుకో, ఇబ్బంది లేదు. పోయి అలుగుకో, ఇబ్బంది లేదు. కానీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు వస్తాయి, దసరా ఉత్సవాలు వస్తాయి, సంక్రాంతి ఉత్సవాలు వస్తాయి, ఉగాది ఉత్సవాలు వస్తాయి. ఇలా ఎవ్వరు కట్టాడు, కట్టగా అక్కడ కాంగ్రెస్ వాడు, టీఆర్ఎస్ వాడు, సిపిఐడు కట్టాడు. దేవుడు నమ్మాడు. అక్కడెక్కడ కడతారు? ఏం కడతారు? డబ్బులు కూడా కాంగ్రెస్ వాడు అనుకో, డబ్బులు టీఆర్ఎస్ రాణి తెలుసు కానీ అక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డబ్బులు టీఆర్ఎస్ వాడు అనుకో, వాడు ఏం కడతాడు? డబ్బులు కూడా హిందూ పందులు కట్టాడు. మళ్ళా డబ్బులు కూడా గ్రామ ప్రజలకు కడుతున్నాడు. హైదరాబాద్ నగర ప్రజలు కట్టే తప్ప హైదరాబాద్ హిందూ పందులు కానీ ఎవ్వరు కట్టే సాహసించాడు. అంటే హిందూ అన్న పదము ఈ రాష్ట్రంలో నిషేధించే విధంగా ఇవాళ ఈ పార్టీ నాయకులు చేస్తున్న విధానాన్ని గుర్తించండి. హిందూ అని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి, హిందూ పండుగలకు పర్మిషన్ తీసుకునే పరిస్థితి, హిందూ దేవాలయ హిందూ విగ్రహాల యొక్క హైటును నిర్ణయించే దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే మన పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే ఈ పరిస్థితి మారాలి, ఈ పద్ధతి మారాలి, ఈ రాజకీయ నాయకుల యొక్క వ్యవహార శైలి మారాలి. ఇవన్నీ మారాలంటే ఈ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారాలి. హిందువులందరూ జెండాలు పక్క పెట్టి ప్రతి హిందువు జై శ్రీరామ్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ కాసేపు జెండాలు పట్టుకొని గల్లీలో గ్రామంలో ధర్మ ప్రచారం జరిగినప్పుడే ఇవాళ హిందూ రాజ్య స్థాపన సాధ్యమైతే తప్ప ఈ కోన లౌకిక వాళ్లకు, ఈ కోన కుతంత్ర వాళ్లకు ఈ రాష్ట్రంలో స్థానం ఇస్తే యాదాద్రిలో కేవలం